హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ధాత్రి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇది వచ్చేసరికి మా కొత్త స్కూల్ అనమాట. పాత స్కూలు రోడ్ వైండింగ్లో సగం వెళ్ళిపోయిందనమాట. ఇదేమో కొత్త స్కూల్ అనమాట. మా టీచర్స్ని ఇలాగా ఇన్వైట్ చేసామన్నమాట ఒక్కొక్కరిని. ముందుగా మా తెలుగు మేడం తెలుగు సబ్జెక్ట్ లాగానే ఆవిడ కూడా తర్వాత ఫస్టే వచ్చారు. తర్వాత వచ్చేసరికి హిందీ సబ్జెక్ట్ లాగా మా హిందీ సార్ వచ్చారు. సబ్జెక్ట్ వైజ్గా వచ్చారు అందరూ కూడా. తెలుగు సబ్జెక్ట్ ఎలాగో ఫస్ట్ మనకి ఎగ్జామ్స్లో ఉన్నట్లు అయినా అలాగే మా తెలుగు మేడం ముందు వచ్చారు, అలాగే మా హిందీ సార్ వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ సార్, అట్లా సబ్జెక్ట్ వైజ్గా అందరూ వచ్చారనమాట. వాళ్ళందరూ అందరినీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి మేము అంటే ఫ్లవర్సే ఇచ్చామన్నమాట. ఫ్లవర్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కరిని ఈయన మా మ్యాథ్స్ సార్ అనమాట. వాళ్ళందరికీ సన్మానం చేసిన తర్వాత ఇక లంచ్ ఫాలో అయ్యారనమాట. అందరికీ లంచ్ అంటే ఇంకా అక్కడ మా సారు ఇంగ్లీష్ సార్ చూసారా, ఆ సార్ అనమాట. అందరికీ లంచ్ ప్రిపేర్ చేసామన్నమాట. అది వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, చికెను, మటన్, బిర్యానీ ఇట్లా డివైడ్ చేశారనమాట. వెజ్ నాన్ వెజ్ లాగా. ఇక్కడ మా సార్ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే బఫే లాగా పెట్టారు. అందరూ కూర్చొని అంటే వెజ్ తీసుకున్న వాళ్ళు వెజ్ తీసుకున్నారు, నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారనమాట. ఇక్కడ మా ఇంగ్లీష్ సార్ మా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయనది అయిపోయింది ఆల్రెడీ. ఆయన అన్నిట్లో ఫస్ట్ ఉంటారు. అలాగే మా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 కానిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి మా బాయ్స్ ఎట్లా నిలబడారు, వాళ్ళని కూడా ఫోటో తీస్తున్నారు. ఇలా మా సార్ కూడా నాకు కూడా చాలా అందరం ఒక్కళ్ళని కాదు అందరూ కూడా లంచ్ చేశారు. అంతా హ్యాపీగా చేశారనమాట. ఇది చాలా సంవత్సరాల తర్వాత అంటే 20 years తర్వాత చేయడం కదా. తర్వాత ఇట్లా ఫోటో సెషన్ దిగామన్నమాట, గ్రూప్ ఫోటో. ఇది వచ్చేసరికి మా ఓల్డ్ స్కూల్లో ఫోటో అనమాట. అదేమో మా కొత్త స్కూల్ అనమాట. ఇక్కడ ఇటు పక్కన అంతా రోడ్ వైండింగ్లో వెళ్ళిపోయింది. ఇదేమో మా స్టూడెంట్స్ వరకు ఇచ్చిన మెమోంటో అనమాట. సార్క వాళ్ళకి ఇచ్చింది వేరే ఉంది. అలాగే ఇది వచ్చేసరికి రామ్ పర్వార్ అని చెప్పి, వినాయకుడు అని చెప్పి, ఇట్లా వెంకటేశ్వర స్వామి అని చెప్పి అలా తీసుకున్నాం అనమాట. 99 ప్యూర్ది అనమాట. అది సార్ వాళ్ళ కోసము. తర్వాత వాళ్ళందరికీ సాల్వా కప్పి బొకే ఇచ్చి ఆ మమ్మంటో ఇచ్చామన్నమాట. అంటే కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళది కూడా చేయించి ఇచ్చారనమాట. మేము అనుకోలేదు ఇంతమంది సార్స్ వస్తారని. కొంతమంది ఎక్స్పైర్డ్ అయిన వాళ్ళు తప్ప మాకు చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ అనుభవాలు కూడా చాలా బాగా పంచుకున్నారు. అంటే మా బ్యాచే బెస్ట్ అన్నట్టుగా చెప్పారనమాట. బ్యాచ్ అంటే కొంతమందికి చాలా దగ్గరైన వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడే వచ్చిన వాళ్ళు. ఈయన మటుకి మా హిందీ సార్ అనమాట. మేము వచ్చేటప్పటికి 1 year మేము వచ్చేటప్పటికి ఆయన ఉన్నారు. మేము వచ్చిన తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోయారనమాట. ఆయన వచ్చేసరికి మాకు హిందీ చెప్తారనమాట. అలాగే ఇక్కడ చూడండి అమ్మాయిలు కూడా అంతమంది వస్తారని అనుకోలేదు. చాలా కష్టపడ్డాం మనం నంబర్స్ కోసం అని, కానీ వాళ్ళు గ్యాదర్ చేయడం కూడా. ఇక్కడ సార్ వచ్చేసరికి ఆయన అనుభవాలు, ఆయన గురించి, ఆయన వైఫ్ గురించి ఎంత బాగా చెప్పారో. ఆవిడ సహకరించడం వల్లే ఆయన ఇక్కడ దాకా రాగలిగానని కూడా చెప్పారు. అలాగే స్కూల్ మెయింటెనెన్స్ కూడా డైలీ రావడానికి కానీ ఆవిడ సహకారంతో ఇప్పటికీ ఆయనకి 86 సంవత్సరాలంట. ఇప్పటికీ వాళ్ళ ఆవిడ చాలా రకంగా సాయం అందిస్తుంది అని చెప్పి అదృష్టవంతుడని చెప్తున్నారు. అసలు గాలే రావట్లేదు ఏంది సోషల్ సార్ అనమాట. సోషల్ చెప్పేవారు. ఆయన అయితే ఖండాలు చాలా బాగా ఇప్పుడంటే అర్థమయ్యేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఏ విధంగా చెప్పారు. చాలా బాగా మాట్లాడతాను మాట్లాడదు. ఇప్పటికీ నేనైతే నాకు చాలా బాగా చెప్పేవారు అనమాట. సోషల్ స్టడీస్ చాలా బాగా చెప్పేవారు అనమాట. విత్ ఎగ్జామ్ రాజేశ్వరి మేడం
సార్ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి రాశారు. ఇక్కడ వచ్చేసరికి మా ఇంగ్లీష్ సార్ అనమాట, శ్రీహర్ సార్. ఆయన చాలా దగ్గర అనమాట మాకు. అలాగే పిల్లలందరికీ కూడా ఎప్పుడు చూసినా ఈ లీజర్ ఉంటే చాలా సార్ అలా చెట్టు కింద కూర్చుంటారు అంటున్నామంటే ఇంక చెట్టు కింద చేరేసి గుమ్ముగూడేవాడు అనమాట సార్ చుట్టూ. ఎక్కువగా ఆయనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అలాగే మా ఎల్డీసీ సార్ అనమాట, నేను కూడా చాలా ప్రతి విషయంలో కూడా ఒక టాలెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి మన టాలెంట్ మనం ఎట్లా మనం బయటకు తీసుకురావాలని చెప్పి చాలా బాగా చెప్పేవారు అన్నమాట సార్. ఇక్కడ మేము బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా చెప్పారు. కూడా మాకు చాలా వరకు మనకి ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు చెప్పారు నాకు చెప్పేవారు సార్. ఒకళ్ళు పేరు చెప్పి లెగువంటే మాకు ఒక్కొక్కరు పడిపోయారు మరి ఎవరిని చెప్తారో ఏమో, కానీ ఈజీగా చెప్పేవాళ్ళు. మా చేత అది కూడా పొద్దు ఈజీగా చెప్పేవాళ్ళు. పక్కన అమ్మాయిలు ఎప్పుడు బాగా అలాగే ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడుకుంటారు లేకపోతే లేదన్నమాట. అలాగే కూడా అలాగే ఇంత క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇంత ఆడని వెళ్ళేలోపు మన చేత చాలా బాగా వచ్చారు. తీసుకున్నట్టు అయింది మామూలు చెప్పబోయేది సార్ కూడా చెప్పి చెప్పేవాడు, చెప్పేవాడు సార్ కూడా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫ్యాన్స్ చూడండి సార్ మంది ఫ్యాన్స్ ఎక్కువ సార్ కూడా దిగేటప్పుడు ఎవరితో తిరుగుతుందో ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా చెప్పేవాళ్ళు అనమాట. బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. ఇప్పటికీ అలాగే ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇక్కడికి వెళ్ళిన మల్టీ టాలెంట్ వాళ్ళకి చాలా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పుడు అలాగే నేను కూడా ఆయన చెప్పి తెలియనప్పుడు ఒక ఫోన్ ద్వారా మా యొక్క సందేహాలు కూడా తీర్చారు సార్. మీరు దానికి ధన్యవాదాలు సార్. 2004 మీకు మా యొక్క ధన్యవాదాలు సార్. సార్ బేబీ నగర్ మమ్మల్ని అప్పుడు మనకి ఏమి ఉంది కాబట్టి చాలా నేర్చుకున్నాం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సెకండ్ ఎపిసోడ్